ఎందుకు వాళ్ళ సతాయిస్తుంది? ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉంది, వెంటనే బయలుదేరాలి. క్యాబ్ బుక్ చేసుకోవడం మంచిది. ప్రెసెంట్ అవైలబుల్గా లేవు. ఎలా వెళ్ళాలి మరి? అవని కూడా ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి ఇద్దరం కలిసి కార్లో వెళ్ళిపోదాం. ఇందాక వాడు హడావిడిగా బయలుదేరాడు, మరి బైక్ ఇక్కడే ఉంది. అర్జెంట్ వర్క్ ఉందని అన్నాడు. నిన్న బాగా ఎండలేదు, ఈ రోజు మంచి ఎండుంది. వీటిని సాయంత్రం వరకు ఉంచుదాం. పచ్చిదనం అంతా పోయి పచ్చడికి బాగుంటాయి. బావా సరిగ్గా పరు. అత్తయ్య గారు, ఏమైంది? శ్రీకర్ బండి వంక చూసుకుంటూ అలా ఉండిపోయారు. వాడింకా ఆఫీస్కి వెళ్ళదా? రేయ్, వాడి గురించే చూస్తున్నాం రా, కనిపించడం లేదు. అదిగో ఆ కారులో ఉన్నాడు. వీడు దాని కారు ఎందుకెక్కాడు? నువ్వేంటి నా కారులో? తాళం ఇవ్వు, నేను డ్రైవ్ చేస్తాను. ఈరోజు కలిసి వెళ్దాం. అమ్మా, వాడిలో ఒక అపరిచితుడు ఉన్నాడు. బెల్లం ఎక్కడుంటే చీమలు అక్కడికి వెళ్తాయన్నది నిజమా కాదా? నిజమే. వాళ్ళ పరిస్థితి అంతే. అవని, అవని! అయిపోయింది. శ్రీకర్ పని పూర్తిగా అయిపోయింది. అవని మాటలకు భయపడిపోయాడు. అందుకే శ్రీకర్లో మార్పు వచ్చేసింది. నువ్వే నా వెంట పడే పరిస్థితి వస్తుంది అని చివరి మాటగా అంది. మనోడు షాక్ అయ్యాడు. ఫ్యూచర్ లో ఒంటరి వాడైపోతాడని కంగారు పడిపోతున్నాడు. అందుకే కారు వెంట పడ్డాడు. మనోడింకా మారిపోయినట్టే, డౌటే లేదు. సాయంత్రం అవనిని తీసుకుని మన ఇంటికి వచ్చేస్తాడు. చూస్తూ ఉండండి. ఆపని సోదే. ఏంటి భవిష్యత్తు చెప్తున్నా? అంత సీన్ లేదమ్మా. అందరూ చూస్తూ ఉండండమ్మా, అదే జరుగుతుంది. అలా జరగదుగాక జరగదు. అంత తొందరగా అవని విషయంలో అటువంటి నిర్ణయానికి రాడు. నాకా నమ్మకం ఉంది. తీసుకుని వస్తాడు, నాకా నమ్మకం ఉంది. చూద్దాం చూద్దాం. ఇది అత్త అల్లుళ్ళ శపథం. ఏడు చెవలే, ఎరి చచ్చినాడా? పోయి గట్టమనేని వేదవతితో శపథం చేస్తున్నావు నువ్వు. మోడి మసైపోతావు నువ్వు, చెప్తున్నాను. అయితే సాయంత్రం చూసుకుందాం. చూసుకుంటాడు. చికెన్ ముక్క వెంట కుక్క పిల్ల పరిగెత్తినట్టు కారు వెనక శ్రీకర్ ఎందుకు పరిగెత్తాడు? మాయ తన జీవితంలోకి రాదని డిసైడ్ అయిపోయింది కాబట్టి ఆ విధంగా తయారయ్యాడా? అవును బంగారం, ఈ యాంగిల్లో ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తోంది. మీరు మరీ భయపెట్టకండ్రా. కలుసుకుంటే తప్పే ఉంది, ఆలు మగలే కదా. ఆకాశం భూమి అయినా ఒకటవుతాయేమో గాని వాళ్ళని ఒక్కటవ్వనివ్వను. అవని, అవని, అవని ఆపు! అవని, 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 అవని కారాపు! అవని! తీసుకోండి. నీ పుట్టినరోజా తల్లి? కాదండి, ఊరికే పంచి పెడుతున్నాను. చల్లగా ఉండు తల్లి.
అందరి ఆకలిని తీర్చాలని వచ్చాను. నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి. కడుపు నిండా తినండి, మళ్ళీ కావాలంటే అడగండి, తీసుకుని వస్తాను. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు వచ్చిందమ్మా నీకు. నాదంతా మా అమ్మ పోలిక. మా అమ్మ కూడా ఇంతే. ఆకలేసిన వారికి అన్నం, ఆపదలో ఉన్నవారికి సాయం, తనకు తోచింది చేస్తుంది. అలాగే దుర్మార్గులు చేసే మోసం బయట పెడుతుంది. ఎవరైనా అనకూడని మాట అంటే రోషంతో ఉంటుంది. అవునా, గొప్ప తల్లి కడుపును పుట్టావైతే. మీరందరూ తృప్తిగా తిన్న తర్వాత నాకు చిన్న సహాయం చేస్తారా? మాట సహాయమే. చెప్పమ్మా. అమ్మా నాన్నలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అటువంటి జంటను చూసి ఓర్వలేని కొందరు నానా మాటలని, లేనిపోని నిందలు వేసి విడదీశారు. అయ్యో రామా. తాలి బంధాన్ని కలపడానికి పేగు బంధాన్నైన నేను ఎంతో ప్రయత్నించి విఫలమయ్యి అమ్మవారి మీద భారం వేశాను. మీరు కూడా నా తరపున దేవుణ్ణి ప్రార్థించి అమ్మా నాన్నలు కలవాలని ఆశీర్వదించండి. మీరు చేయవలసిన సహాయం ఇదే. మీ వయసుకి చాలా మందికి ఆటలు తప్ప తల్లిపడే బాధల గురించి తెలియదు. కానీ నువ్వు నీ తల్లి గురించి గొప్పగా ఆలోచించావమ్మా.